మరొక 2 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఎప్పటిలాగానే మా టీం అనేటటువంటిది గ్రౌండ్ రిపోర్టు కలెక్ట్ చేయడానికి 175 నియోజకవర్గాలు వెళ్ళటం, దానిలో అనేక మందిని అనేక ప్రశ్నల ద్వారా వారి యొక్క మనోగతాన్ని రాబట్టడం కూడా జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో అనేక మంది లోకల్ న్యూస్ ఛానల్స్ కానీ లేదా ఆల్ ఇండియా న్యూస్ ఛానల్స్ కానీ ఆంధ్రప్రదేశ్ ఓటర్ల యొక్క మనోగతాన్ని రాబడుతున్నటువంటి నేపథ్యంలో మేము కూడా ప్రయత్నం చేశాం. ఆ ప్రయత్నంలో అనేక రకాలైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు తెలిసినవన్నీ కూడా మీతో పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాం. సో మా వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ 24వ సంవత్సరంలో భిన్నంగా ఎన్నికలు జరుగుతాయని చెప్పి మేము ఏదైతే అనుకున్నామో ఆ రకంగానే ఫలితాలు కూడా మా దగ్గరికి వచ్చినాయి. సో ఇంతవరకు కూడా అనేక ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ బయట రాష్ట్రాల్లో కూడా అభివృద్ధిని సంక్షేమాన్ని మిళితం చేసి తన యొక్క పరిపాలనను చూసి ఓటు వేయాల్సిందిగా ప్రజలను అభ్యర్థించినటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 19వ సంవత్సరం నుంచి 24వ సంవత్సరం వరకు కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలని ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలకు అనుగుణంగా జరగటం అనేటటువంటిది అది చాలామంది యొక్క హృదయాల్లో నాటుకుని పోవటం అనేటటువంటిది కూడా మా టీం గమనించింది. దాని ప్రకారం మనం చూస్తే గడిచినటువంటి కాలంలో జరిగినటువంటి ఓటర్ల యొక్క అభిమతం కానీ వారు ఓటు చేసిన విధానం కానీ ఒకసారి తెలుసుకున్న తర్వాత మనం కలెక్ట్ చేసినటువంటి దాంట్లో మనకు వెళ్దాం. సో మేము చేసినటువంటి ఈ ప్రయోగంలో మొత్తం ఆంధ్రప్రదేశ్ ఓటర్ని 4 రకాలుగా విభజించాం. కామన్గా మనకి ఆంధ్రప్రదేశ్లో కానీ బయట రాష్ట్రాల్లో కానీ ఎన్నికలు ఈ నేపథ్యంలోనే జరిగేటటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ అనేటటువంటిది ప్రత్యేకంగా సంక్షేమ కార్యక్రమాల వలన ప్రయోజనం పొందుతున్నటువంటి వ్యక్తులు నా పక్కకే ఉన్నారనేటటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి వాదన. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినా కూడా రోడ్ల యొక్క నిర్మాణం సరిగా లేదు, రోడ్ల బాగోగులు సరిగా లేదు, అదర్వైజ్ చిన్న చిన్న విషయాలను మ్యాగ్నిఫై చేస్తూ ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి యాగి కానీ ప్రముఖ దినపత్రికలు ప్రముఖ ఛానళ్ళు చేసేటటువంటి ఆ ప్రచారాన్ని కానీ ప్రజలు ఎంతవరకు నమ్ముతున్నారనేటటువంటి దాని మీద కూడా తప్పనిసరిగా మా టీం అనేటటువంటిది చాలా హార్డ్ వర్క్ చేసింది. సో దీని ప్రకారం కనుక మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ ఓటర్లని 4 రకాలుగా విభజించాం. మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఓటర్ల సంఖ్య ఎంతమంది ఉన్నారు, గడిచినటువంటి కాలంలో ఎంత పర్సంటేజ్ ఓటైంది, ఈ ప్రస్తుతం 24వ సంవత్సరంలో కూడా అంతే పర్సంటేజ్ కనుక ఓటైనప్పుడు వివరాలు ఏ రకంగా ఉంటాయనేటటువంటి దాని మీద ఈ 4 కేటగిరీలో మొట్టమొదటిగా పురుషులు స్త్రీలు అనేటటువంటి దాన్ని విభజించాం. సో పురుషుల దగ్గర నుంచి రాబట్టాం, స్త్రీల దగ్గర నుంచి రాబట్టాం. అదే రకంగా అర్బన్ ఓటర్, రూరల్ ఓటర్, గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి ఓటర్లు వారి యొక్క మనోగతం, వారి యొక్క అవసరాలు, వారి యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఇవంతా ఒక భిన్నంగా ఉండేటువంటి నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజల యొక్క ఎక్స్పెక్టేషన్స్ ప్రభుత్వాల మీద ఏ రకంగా ఉన్నాయి, వారి యొక్క ఆలోచన విధానం ఏ రకంగా ఉంటుంది అని 2వ కేటగిరీగా డివైడ్ చేసాం. 3వ కేటగిరీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచినటువంటి 5 సంవత్సరాల కాలంలో సంక్షేమ కార్యక్రమాలు కొత్త పుంతలు తొక్కినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడుతూ దాదాపు 8 కోట్ల మంది 2,48,000 కోట్ల రూపాయలకు ప్రయోజనం పొందారు, ఒక్కొక్క కుటుంబంలో 3-4 ప్రయోజనాలు కూడా పొందారని చెప్పినటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లబ్ధిదారుల యొక్క సంఖ్య ఎంత, లబ్ధిదారులు కాని వారి యొక్క సంఖ్య ఎంత అనేటటువంటిది 3వ కేటగిరీగా డివైడ్ చేసాం. 4వ కేటగిరీగా భారతదేశంలో యూజువల్గా జరిగేటటువంటి ప్రాసెస్ కులాల ప్రాతిపదికగా జరిగేటటువంటి ఎన్నిక. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫార్వర్డ్ కమ్యూనిటీలో ఎంతమంది ఉన్నారు, వారి యొక్క మనోగతం ఎట్లా ఉంది, అదే రకంగా వెనుకబడినటువంటి కులాల వర్గాల్లో వాళ్ళ పర్సంటేజ్ ఎంత ఉంది, వారి యొక్క అభిమతాలు ఏ రకంగా ఉన్నాయి, దెన్ ఎస్సీ ఎస్టీలు మైనారిటీలు ఇవి కూడా చాలా ఈక్వల్గా విభజించి 4 కేటగిరీస్గా ఆంధ్రప్రదేశ్ ఓటర్లను డివైడ్ చేసిన తర్వాత మాత్రమే ఫలితాలు రాబట్టాం. ఇవన్నీ కూడా మీ దృష్టిలోకి ఇప్పుడు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం మనం ఏపీలో గెలిపెవరిది అనేటటువంటి మన గ్రౌండ్ రిపోర్ట్ ఏదైతే ఉందో యాజ్ ఆన్ టుడే ఎలక్షన్ కమిషన్ డిక్లేర్ చేసినటువంటి రిజల్ట్ ప్రకారం ఏపీలో మొత్తం ఓటర్ల సంఖ్య దాదాపుగా 4,15,00,000 మంది ఉన్నారు. అదే గడిచినటువంటి కాలంలో కనుక మనం సంబంధించి కనుక చూస్తే గడిచినటువంటి కాలంలో దాదాపుగా 80% ఓట్లు పోలైనటువంటి సందర్భంలో టోటల్గా 3,93,45,717 ఓటర్లు నమోదు చేసుకుని ఉన్నారు 2019వ సంవత్సరంలో. అంటే 3,93,45,717లో
మొత్తం పోలైనటువంటి ఓట్స్ కనుక చూస్తే 80% ప్రకారం 3,13,33,163 ఓట్లు. అంటే దాని ప్రకారం కనుక మనం చూస్తే దాదాపుగా 79.74% ఓట్లు పోలైనాయి. అదే ఓట్లు కనుక ఈ 4,15,00,000లో కనుక సేమ్ 80% కనుక పోలైతే 3,32,00,000 మంది ఓటర్లు రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తన ఓట్స్ని ఎక్సర్సైజ్ చేస్తారనేటటువంటి ప్రాతిపదికగా తీసినటువంటి ఈ రిపోర్ట్. దీనిలో కనుక మనం చూస్తే గడిచినటువంటి కాలంలో మీకు ఇందాక చెప్పినట్లుగా 3,93,45,000 ఓటర్లలో 3,13,00,000 ఓటర్లు ఓట్ చేసినటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ 1,56,88,569 ఓట్లను సాధించింది. పర్సంటేజ్ ప్రకారం చూస్తే ఇది 49.95%. దానిలోనే టీడీపీ పార్టీ కనుక చూస్తే 1,23,04,668 ఓట్లను సాధించింది. పర్సంటేజ్ వైజ్ చూస్తే ఇది 39.17. అంటే పోలైనటువంటి 3,13,00,000లో 1,56,88,000 చిల్లర వైఎస్ఆర్సీపీ, 1,23,04,000 అనేది టీడీపీ పార్టీ. జనసేన పార్టీకి వచ్చేటప్పటికి 17,36,811 ఓట్స్. పర్సంటేజ్ వైజ్ చూస్తే 5.53% సాధించారు. ఇక రెండు నేషనల్ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ 2,63,849 ఓట్లను సాధించింది. 0.84%గా వారిని లెక్కించవచ్చు. కాంగ్రెస్ పార్టీని కనుక చూస్తే 3,68,810 ఓట్లు మాత్రమే సాధించారు. పర్సంటేజ్ వైజ్ కనుక చూస్తే వారు 1.17% సాధించినారు. సో మీకు అందరికీ ఇప్పుడు కరెక్ట్గా అర్థమైంది. అరౌండ్ 50%ని వైఎస్ఆర్సీపీ 151 సీట్లతో వారు, అరౌండ్ 39.1 అంటే 39%ని 23 సీట్లతో టీడీపీ పార్టీ, జనసేన పార్టీ ఒకే ఒక సీటుతో 5.5% సాధించినటువంటి ఈ ఫలితాలు ఇవన్నీ కూడా 2019 సంవత్సరం నాటి. ఇప్పుడు మనం 2024 సంవత్సరానికి కనుక మనం వెళ్తే మనం చెప్పినటువంటి ప్రకారం 4,15,00,000 మంది టోటల్ ఓటర్స్ ఉంటే దానిలో 80% లాస్ట్ టైం 79.74% ఏదైతే ఓటైందో అరౌండ్ 80%గా దాన్ని చూసి అంతే పర్సంటేజ్ కనుక ఓటైనటువంటి ఓట్స్ పోలైన పక్షంలో 3,32,00,000 మంది ఓటర్లు ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తన ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు అనేటటువంటిది మనకు అర్థమైంది. దీనిలో కనుక మనం డివైడ్ చేసి చూస్తే ఈ 4,15,00,000 మందిలో మగవారు 2 కోట్ల మంది, ఆడవారు 2,15,00,000 మంది ఉండటం అనేటటువంటిది మనం గమనించాం. దానిలో పట్టణ ఓటర్లుగా 88 లక్షలు, పల్లె ఓటర్లందరూ కూడా 3,27,00,000 మంది పల్లె ఓటర్లుగా ఉన్నాయి. అంటే మనం ఇందాక మీకు చెప్పినట్లుగా వీటిని 4 కేటగిరీస్గా డివైడ్ చేసాం. ఫస్ట్ కేటగిరీ వచ్చి మెన్ అండ్ ఉమెన్, సెకండ్ కేటగిరీ వచ్చి అర్బన్ అండ్ రూరల్ ఓటర్, మూడో కేటగిరీగా వచ్చి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు టోటల్గా తను రిలై అయి ఉన్నాడో ఈ వర్గం ఓట్స్ తప్పనిసరిగా నాకు రావటంతో 175 నియోజకవర్గాలకి 175 నియోజకవర్గాలు నావే అని ఏదైతే వారు ఊహిస్తున్నారో దాని ప్రకారం 3,30,00,000 మంది లబ్ధిదారులు ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఉన్నారు. అంటే 4,15,00,000 ఓటర్లలో 3,30,00,000 మంది దాదాపు 80% లబ్ధిదారులు ఉంటే వారిలో లబ్ధిదారులు కాని వారి సంఖ్య 85 లక్షలుగా ఉండటం అనేటటువంటిది మనం గమనించాం. ఇప్పుడు మనం కనుక చూస్తే 4వ కేటగిరీ వచ్చి కులాల వారీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి పరిస్థితి నెలకొని ఉందని. కులాల వారీగా కనుక చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫార్వర్డ్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి అంటే ఉన్నత వర్గాలకు సంబంధించినటువంటి వారి సంఖ్య 30% ఉంది. అదే రకంగా వెనుకబడిన కులాల వర్గాలకు సంబంధించినటువంటి వారి సంఖ్య 48% ఉంది. ఇక ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఎస్సీలు 17% గాను, ఎస్టీలు 5% గాను. సో మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి ఓటర్ల యొక్క వివరాలు ఇవి. దీనిలో కనుక మనం చూస్తే 30% ఫార్వర్డ్ కమ్యూనిటీలో బ్రాహ్మణులు 3%, క్షత్రియులు 1%, వైశ్యులు 2%, రెడ్డి వర్గం 7%, కమ్మ వర్గం 4%, కాపు ప్లస్ బలిజ 12%, మిగతా కులాలన్నీ కూడా 1%. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటటువంటి ఉన్నత కులాలకు సంబంధించినటువంటి 30%లో ఈ రకమైనటువంటి వివరాలు ఉన్నాయి. ఇక రెండవది చూసేటప్పటికీ వెనుకబడిన కులాలలో 48%, చాలా పెద్ద సంఖ్యలో ఉండేటటువంటి వెనుకబడిన కులాల జాబితా. వెనుకబడిన కులాల్లో ఉండేటటువంటి అనేక ఉపకులాల యొక్క మనం సంఖ్య కనుక చూస్తే యాదవులు దాదాపుగా 9% ఉన్నారు,
గౌడ్స్ 6% ఉన్నారు, పద్మశాలి 4%, తూర్పు కాపు 8%, శెట్టి బలిజ 3%, రజక వర్గం 5%, నాయీ బ్రాహ్మణులు 2%, గవర వర్గం 3%, మత్స్యకారులు 4%, మిగతా కులాలన్నీ కలిపి 4%గా ఉంది. సో ఈ 48%లో వీరు, ఎస్సీ ఎస్టీలు 17.5%, ఉన్నత కులాల సంబంధించినటువంటి వాళ్ళు 30%. సో కులాల వారీగా కనుక జరిగినటువంటి దాంట్లో కూడా మనం తర్వాత దానిలోకి వద్దాం. మొట్టమొదటిగా మనం చూస్తే మెన్ అండ్ ఉమెన్ అంటే పురుషులకు సంబంధించినటువంటి ఓటింగ్ ప్యాటర్న్ ఏ రకంగా ఉండబోతుంది, స్త్రీలకు సంబంధించినటువంటి ఓటింగ్ ప్యాటర్న్ ఏ రకంగా ఉండబోతుంది అని మా టీం చేసినటువంటి సర్వేలో కనుక చూస్తే పురుషులు 2 కోట్ల మంది, స్త్రీలు 2,15,00,000 మంది ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా టీం చేసినటువంటి రిపోర్టు ప్రకారం దాదాపుగా 55% టీడీపీ జనసేన కూటమికి పురుషులు వాళ్ళకి ఓటు వేస్తామని చెప్పారు. 45% మంది మాత్రమే పురుషులు వైసీపీ పార్టీకి ఓటు చేస్తున్నట్లుగా మాకు సమాచారం మా టీం ద్వారా అందింది. అదే స్త్రీలకు వచ్చేటప్పటికి 2,15,00,000 మందిలో 70% స్త్రీలు వైసీపీ పార్టీకి ఓటు వేస్తున్నట్లుగా వారు సమాచారం ఇచ్చారు. 30% మంది మాత్రమే టీడీపీ జనసేన కూటమికి ఓటు చేస్తామన్నట్టుగా వారి యొక్క మనోగతాన్ని మేము తెలుసుకున్నాం. అదే రకంగా పట్టణ ఓటర్లు, పల్లె ఓటర్లు వచ్చేటప్పటికి అర్బన్ ఓటర్లలో 88 లక్షల మందిలో 65% టీడీపీ జనసేన కూటమికి ఓటు వేస్తామని చెప్పారు. కేవలం 35% మంది అర్బన్ ఓటర్లు మాత్రమే వైసీపీ పార్టీకి ఓటు చేస్తామనేటటువంటి మాట చెప్పారు. అదే మనకి పల్లె ఓటర్లు అంటే 3,27,00,000 మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసించేటటువంటి ఓటర్లు కనుక చూస్తే 65% మంది వైసీపీ పార్టీకి ఫేవరబుల్గా మాట్లాడినారు. కేవలం 35% మంది మాత్రమే తెలుగుదేశం జనసేన పార్టీ కూటమికి మాట్లాడినారు. అదే రకంగా లబ్ధిదారులు, నాన్ లబ్ధిదారులు కనుక మనం చూస్తే 3,30,00,000 మంది లబ్ధిదారుల్లో 65% వైసీపీ పార్టీకి ఫేవరబుల్గా ఓటు వేస్తామని చెప్పారు. 35% మంది మాత్రమే తెలుగుదేశం జనసేన పార్టీ కూటమికి ఓటు వేస్తామని తెలియజేశారు. అదే లబ్ధిదారులు కాని వారి యొక్క సంఖ్య 85 లక్షలు ఉంది. దీనిలో కనుక చూస్తే 60% మంది టీడీపీ పార్టీకి ఫేవరబుల్గా ఓటు వేస్తామని చెప్పారు. కేవలం 40% మంది మాత్రమే వైసీపీ పార్టీకి ఫేవరబుల్గా ఓటు వేస్తామని చెప్పారు. ఇంకా 4వ కేటగిరీకి వచ్చేటప్పటికి ఈ మన ఓబీసీ, ఎస్సీ ఎస్టీ అండ్ ఫార్వర్డ్ కమ్యూనిటీలు కనుక చూస్తే ఓవరాల్గా వచ్చేటప్పటికి ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీలో అత్యధిక శాతం వైసీపీ పార్టీ దగ్గరే ఉన్నారు. అదే రకంగా ఫార్వర్డ్ కమ్యూనిటీలో రెడ్డి కమ్యూనిటీ, అదే రకంగా కాపు బలిజ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తులు అనేకం వైసీపీ పార్టీ తరఫున ఉండటమే కాకుండా వెనుకబడినటువంటి కులాల్లో యాదవులు కానీ, పద్మశాలి కానీ, తూర్పు కాపు కానీ, శెట్టి బలిజ, రజక వీళ్లలో కూడా అధిక శాతం వైసీపీ పార్టీ తరఫునే మాట్లాడినారు. సో వైసీపీ పార్టీ తరఫున మైనారిటీలు వారి దగ్గర ఉన్నారు. అదే రకంగా బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్లో అధిక భాగం వారి తరఫునే మాట్లాడినారు. అదే రకంగా ఫార్వర్డ్ కమ్యూనిటీలో ఉండేటువంటి అత్యధిక సంఖ్యాకులు వారికే కాకుండా ఎస్సీ ఎస్టీల్లో కూడా అధిక భాగం కులాల వారీగా కూడా వారి తరఫునే మాట్లాడినారు. ఇంకా మనం మతాల వారీగా చూస్తే హిందూ మతానికి సంబంధించిన వారు 90%, ముస్లిం మతానికి సంబంధించింది 8%, క్రైస్తవులు 2%గా మనం దాన్ని చేసాం. మతాల వారీగా మేము ఏ రకమైనటువంటి సర్వే చేయలేదు. సో కులాల వారీగా కూడా వైసీపీ పార్టీయే విజయదుందుభి మోగించబోతోంది. అర్బన్ అండ్ రూరల్ లబ్ధిదారులు, నాన్ లబ్ధిదారుల సంఖ్య కూడా అధికంగా వైసీపీ పార్టీ తరఫునే ఉంది. ఎటు నుంచి ఎటు చూసినా కూడా మళ్ళీ 2 పార్టీలకు అంటే లాస్ట్ టైం ఎలక్షన్స్లో దాదాపుగా 33 లక్షల మంది ఎవరైతే వైసీపీ పార్టీ తరఫున ఎక్కువగా మొగ్గు చూపారో అంతకంటే అత్యధిక శాతం ఈసారి దాదాపుగా 65-66 లక్షల మంది వైసీపీ పార్టీకి అధికంగా ఓటు వేయబోతున్నారనేటటువంటి సమాచారాన్ని మేము గ్రహించాం. వాస్తవ పరిస్థితులకి దృష్టిలో పెట్టుకుని అనేక రకాలైనటువంటి ప్రశ్నలని చేసినటువంటి రిపోర్ట్. సో రాబోయేటటువంటి రోజుల్లో 175లో అనేక నియోజకవర్గాల్లో వైసీపీ పార్టీ విజయదుందుభి మోగించడమే కాకుండా దాదాపుగా 145 నుంచి 155 స్థానాలు వైసీపీ పార్టీయే కైవసం చేస్తున్నట్టుగా మా గ్రౌండ్ రిపోర్ట్ చెప్తోంది.